ఇన్ఛార్జీలు ఎంపీ గారు ఆ నిమిత్తం అయితే ముగ్గురే అంటారు. మాది పెదవేగి మండల కన్వీనర్, నేను వైఎస్ఆర్సీపీ కన్వీనర్ని. ఈ ఎలక్షన్ కౌంటింగ్ అయిన కాడి నుంచి మా నియోజకవర్గంలో మీరు అందరికీ తెలుసు, మీ విలేకరులకి అనేక ఇళ్ళు ధ్వంసం చేయడం కానీ, మోటార్ సైకిల్ కాల్చడం కానీ, ఆఖరికి ఎమ్మెల్యే గారు చేసిన ఫౌండేషన్ స్టోన్లు ఎంతో ఇదిగా సీఎం గారు వేసిన ఫౌండేషన్ స్టోన్ కూడా బలివే బ్రిడ్జిది కూడా పగలగొట్టి, ఒక ఫౌండేషన్ స్టోన్ కూడా లేదు, ఒక 5-6 ఉన్నాయేమో తత్మా ఫౌండేషన్ స్టోన్లు కూడా పగలగొట్టారు. ఇది మంచి సాంప్రదాయం కాదు. దెందులూరు నియోజకవర్గంలో మేము 1989 నుంచి ఉన్నాం. ఇలాంటి చెడు సాంప్రదాయం ఎప్పుడు కూడా జరగలేదు. రామేశ్వరరావు గారు అవనే వేరు పార్టీలు, అటు మాగంటి వారు కానీ ఎవరు కూడా ఇలాంటి సంస్కృతి లేదు. ఎవరు ఎలక్షన్ వస్తే ఎవరు గెలిస్తే వాళ్ళు ఇచ్చేసేవారు. కానీ ఈ 2024లో 2019లో మా అబ్బాయి చౌదరి గారు గెలిచాక ఎలాంటి నష్ట నివారణ చర్యలు కూడా ఇచ్చేయకుండా ఆయన చాలా చక్కగా పరిపాలించి ఈయన 14 నుంచి 19 దాకా పత్తికోళ్ళంకలో దాదాపు 300 మంది మీద కేసులు పెట్టి 22 మంది రౌడీ షీట్లు పెట్టి 6 నెలలు చెరువు మీద పడుకున్న వాళ్ళని కూడా తెలుగుదేశం కాంగ్రెస్ అనేది లేకుండా మీరు ఎవరైనా ఎంక్వైరీ చేయండి, మీ విలేకరులు అందరికీ తెలుసు. అలాంటి ఊరిని తీసుకొచ్చి 1070 ఎకరాలు మన తవ్విచ్చి వాళ్ళే పాట పెట్టుకునేట్లు, ఆ గ్రామంలో పాట పెట్టుకునేటట్లు చేసిన ఏకైక వ్యక్తి అబ్బాయి చౌదరి గారు. అలాంటిది ఇవాళ తప్పో రైటో మేము చేసామనో లేకపోతే ఇదోనో ఓడిపోయాక మళ్ళా పాత సంస్కృతిని కొల్లేరు మొత్తం కూడా, కొల్లేరు పెద్దలకు కూడా నేను మీ ఎదురుగా చెప్తున్నాను, చాలా దారుణమైన మీ పత్తికోళ్ళంక ఎలా చేశారో తత్మా విలేజ్ని కూడా అలాగే చేస్తున్నారు. మీలో ఒకరికొకరికి ఇది చేస్తున్నారు. మీరందరూ ఇది చేయకుండా ఇవాళ ఫారెస్ట్ వాళ్ళు ఏ చెరువుని చేయము అని చెప్పి మాట్లాడుతున్నారు. మీరందరూ కూడా గుట్టుగా ఉండి ఎవరికోళ్ళకి ఇది చేసుకొని మీ చెరువులు చేసుకునే పరిస్థితి మీది. అలాంటిది మీరందరూ కూడా ఎవరికాళ్ళు దిక్కు దిమాణం లేకుండా విడిపోయి ఎమ్మెల్యే గారు ఇప్పుడు వాళ్ళు చెప్పే ఇది కోమట్లంక చెరువు అది గవర్నమెంట్ ల్యాండ్, ఏ వ్యక్తిది కాదు. దాన్ని ఆర్డీఓ గారి దగ్గర పెట్టి అసైన్మెంట్ కమిటీలో పెట్టారు ఎమ్మెల్యే గారు. పెట్టి ఇంకా పట్టాలు లోపల ఎలక్షన్ వచ్చేసింది. అవన్నీ అసైన్మెంట్లో పెట్టి ప్రతి ఒక్కరికి 50 సెంట్ల కాడికి ఇద్దామని ఉద్దేశం చేశారు. అలాంటి వ్యక్తి ఆయన చెరువులు చేయాల్సిన అవసరం కానీ ఆయన ఏమీ లేదు. ఆ చెరువులు వేరువేరోళ్ళు ఊరోళ్ళు కూడా సొంతంగా వడ్డీలు రాజులు కూడా సొంతంగా చేసుకొని అదంతా కూడా ఎమ్మెల్యే గారి మీద నెపమేస్తూ పబ్లిక్లో ఆయన్ని ఉన్న ఇమేజ్ని చేస్తున్నారు. ఆయన ఇమేజ్ ఎలాంటిదంటే, ఈ నియోజకవర్గంలో దెందులూరు నియోజకవర్గంలో 5 గంటల 19 నిమిషాలు అసెంబ్లీలో మాట్లాడిన వ్యక్తి ఇంతవరకు ఏ వ్యక్తి కూడా అంతసేపు మాట్లాడలేదు. అలాంటి వ్యక్తిని ఇమేజ్ని దెబ్బకొట్టడానికి రకరకాల కుయుక్తులు చేస్తూ లీజులని లేదా ఇంకోటని ఎస్పీ గారికి చెప్పి లేదా చెప్తున్నారు. ఇవన్నీ కరెక్ట్ కాదు. దయచేసి ఇలాంటి ఆపండి. ఈ ఫౌండేషన్ స్టోన్లు ఇది చేయటం కానీ బలివే బ్రిడ్జిని కూడా ఆపారు. తర్వాత సీఎం గారంట మళ్ళీ ఆయన పిలిచి మాట్లాడటం వలన బలివే బ్రిడ్జ్ అయింది. చాలా తొందరగా 3-4 నెలల కాలంలో బలివే బ్రిడ్జిని కంప్లీట్ చేశారు. అది మన నూజివీడు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు, అప్పుడు ఎమ్మెల్యే గారైన మేకా ప్రతాప్ నారాయణ గారు ఈయన కలిసి ఒక 15-20 సార్లు సెక్రటరియట్లో ఇద్దరు కలిసి తిరిగి ఆ బ్రిడ్జి శాంక్షన్ చేసుకొస్తే 3 నెలల్లో జరిగింది. అలాంటి బ్రిడ్జిని కూడా ఆపిపెట్టడం ఒక సంస్కృతి మీ అందరికీ తెలుసు. అలాగే ఈ నియోజకవర్గంలో అత్యధికంగా రోడ్లు వేసి మెయిన్ 25-30 సంవత్సరాల కాల ఏలూరు నుంచి కైకలూరుకి రోడ్డు వేశారు, సిమెంట్ రోడ్డు కానీ ఇది కానీ, ఆ బ్రిడ్జి కూడా కట్టారు. అలాంటి వ్యక్తి ఈ చిన్న చిల్లరతనంగా చేయటం, చెరువులు చేయటం, లీజులు తీసుకోవటం ఇవన్నీ కూడా మంచి సాంప్రదాయం కాదు. మీరు గెలిచారు కాబట్టి మంచి చేయండి, హుందాగా ప్రవర్తించండి, అదే కోరుకుంటున్నాం. అలాగే ఎమ్మెల్యే గారింటికి వచ్చి చేయటం కూడా, ఒక ఎమ్మెల్యే గారింటికి వచ్చి వంట వార్పు లేకపోతే ఇంకోటి చేయటం ఇది మంచి సాంప్రదాయం కాదు. ఎల్లప్పుడూ మీరే రాజకీయాల్లో ఉంటారో, మీ పార్టీ ఇది ఉండదు.
అది అందరూ కూడా ఒక సాంప్రదాయంగా సహృదయంగా చేసుకోవాలి తప్ప మీకు అవకాశం వచ్చింది డెఫినెట్గా మంచి చేయండి. అబ్బాయి చౌదరి గారి కన్నా మంచి చేసి మంచి పేరు సంపాదించండి, ఇంకోసారి గెలవండి. అంతే తప్ప ఇలా హెరాస్మెంట్ చేయడం అనేది మంచి సాంప్రదాయం కాదని నా ఉద్దేశం. దీని మీద అప్పటి నుంచి ఉన్న ఫోటోలు, మా రిప్రజెంటేషను, అబ్బాయి చౌదరి గారు లండన్లో ఉండటం వలన మా పెద్దలందరూ కూడా ఇన్ఛార్జీలు, 7 ఇన్ఛార్జీలు, కార్మూర్ సునీల్ గారు కూడా వచ్చి ఆయనతో కలిసి ఇప్పించాము. దానికి మేము న్యాయం చేయమని చెప్పాము. తప్పనిసరిగా మంచి హృదయంతో పరిశీలించి మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా చేస్తానని ఎస్పీ గారు అన్నారు. కాబట్టి మేమందరం కూడా సంతోషంగా నాయకుల మీద ఇచ్చాం. తెలుగుదేశం ఎవరైతే ఎరాజ్ చేశారో, పగలగొట్టారో, అంటే ప్రత్యేకించి చేయలా, మేము స్ట్రైట్గా మొత్తం అందరికీ అన్ని ఫోటోలతో సహా పెట్టి ఒక ప్రత్యేకమైన వ్యక్తి పేర్లు చెప్పకుండా కంప్లైంట్ మాకు ఎమ్మెల్యే గారింటికి వచ్చిన చేసిన వ్యక్తులు, తెలుగుదేశం కార్యకర్తలు, ఒక ఊరోళ్ళు కాదు, ఒక ఊరోళ్ళు నలుగురు వస్తాం, ఇంకో ఊరోళ్ళు నలుగురు వస్తాం, అలా అన్ని ఊళ్ళ నుంచి తీసుకొచ్చి చేయించాడు ఆయన 4 రోజులు 5 రోజులు. ఆ తర్వాత కలెక్టర్ ఆఫీస్లో కూడా చేశారు. దాంట్లో కూడా ఎక్కువ మంది ఆ లోకల్ పీపుల్ లేరు, ఎవరినో కొద్దిమందిని తీసుకొచ్చి ధర్నా చేశారు. అవన్నీ కూడా సహృదయంతో పరిశీలించి న్యాయం చేయమని చెప్పి ఈరోజు ఎస్పీ గారిని కలిసినటువంటి విషయం ప్రధానంగా దెందులూరు అబ్బాయి చౌదరి గారు, ఈ రోజున ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, వీరిద్దరి మధ్యన కూడా ఒక విషయం జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. మేమేంటంటే రాజకీయాల్లో, మేము కూడా రాజకీయాల్లో ఉన్నాం కనుక ఒక మాజీ శాసనసభ్యుడిగా మేము ఇరువురికి కూడా చెప్పేది ఏంటంటే, ఇరువురు కూడా చక్కని సాంప్రదాయంతో ఏదైనా విషయం ఉంటే కూర్చుని చక్కగా మాట్లాడుకుని, శాసనసభ్యుడు అంటే, ఎమ్మెల్యేలు అంటే మనమే 10 మందికి మంచి వచ్చాడు, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే తీర్చేవాళ్ళం మనం. ఆ తీర్చే శక్తి కూడా భగవంతుడు ఒక ప్రజాప్రతినిధిగా మనకు ఇచ్చినప్పుడు ఉభయలు కూడా చక్కగా దీని సమస్యను ఎవరో ఒకళ్ళ మధ్యవర్తి ద్వారా ఏదైనా కూర్చుని దీన్ని పరిష్కారం చేసుకుంటే బాగుంటుంది అని మా వ్యక్తిగతంగా కూడా. ఎందుకంటే ఉభయలిద్దరు కూడా రోడ్డును పడి ఇంత పెద్దగా చేసుకోవాల్సిన విషయాలు అవసరం లేదు కూడా. ఎందుకంటే ఒకళ్ళకి కాదు, ఇద్దరికి ఉండాలి. ఇద్దరు కూడా సామరస్యంగా, ఎందుకంటే తప్పు ఉంటే తప్పుగాను, లేదు ఏదైనా ఇవ్వాలి అని అంటే ఇగో ఈ రకంగా ఇవ్వాలని ఉందనుకోండి, చేసుకోవాలి, తప్పదు. సాంప్రదాయంగా ముందు అది మంచిది కూడా. ఎందుకంటే పబ్లిక్లో ఉండే మనుషులు, ప్రజాప్రతినిధులు, ఇవాళ ఉన్న ఎమ్మెల్యే గారు కావచ్చు, లేకపోతే అబ్బాయి చౌదరి కావచ్చు, ప్రజాప్రతినిధులుగా ప్రజలకు సేవ చేసినటువంటి వాళ్ళు ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు, ఇంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేగా ఆయన ఉన్నారు. దీన్ని పరిష్కార మార్గం ఏంటి అనేది ఆలోచిస్తే మంచిదని కూడా నేను చెప్పడం. నేను ఈ రోజున ఇరువురు కూడా మరి నిజంగా నాకంటే చిన్నవాళ్ళు ఇద్దరు కూడా, కానీ ఒక మంచి ఆలోచనతో పరిష్కారం చేసుకుంటాం ఒకటి. అలాగే ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు కూడా ఏదైనా ఈ రకంగా ఇంతకుముందు మాకు అగ్రిమెంట్ ఉంది, మేము రాసుకున్నాం, మాకు డబ్బులు ఇవ్వాలనో, లేదు ఈ రకంగా మధ్యలో వర్తి ద్వారా మాట అన్నారు మాకు ఇవ్వాలని అనేది లేదు, ఏదైనా ఒక ప్రూఫ్ ఏదైనా ఉండే కూడా దాని గురించి కూడా మాట్లాడి చేసుకోవచ్చు చక్కగా. ఇవాళ రోజు కూడా, ఎందుకంటే రాజకీయాలు అనేవి ఎప్పుడూ ఉంటాయి, సహజంగా బాధ కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళకేమో అప్పుడు నన్ను అలా అన్నారనో, లేకపోతే ఇవాళ ప్రతిపక్షంగా ఉన్న మాకేమో ఇలా అన్నారనో ఏదో ఉండొచ్చు. కానీ అంత సుదీర్ఘంగా ఉభయలిద్దరు కూడా సుదీర్ఘంగా ఇవాళ తగురు అంటూ పాటు అనేది కూడా నా వ్యక్తిగతంగా నేను ఇది కరెక్ట్ కాదు, మంచి సాంప్రదాయం కూడా కాదు. ఏదైనా ఉంటే చక్కగా చేసుకోవడం అనేది మంచిది ఉభయలకు కూడా నా ఉద్దేశం. ఇవాళ మేము ఓ మంచి కార్యక్రమం మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన ఆదేశాల ప్రకారం రాష్ట్రం అంతా కూడా జిల్లాల వారీగా చేస్తున్నటువంటి రైతు ఇబ్బందుల్లో ఉన్నాడు, రైతులకి నష్టం జరుగుతుంది. ఈ ప్రభుత్వంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీ అమలు చేయలేదు కనుక రైతుల కోసం ఈరోజు మేము చేసేటువంటి కార్యక్రమంలో మేము ఎంపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సునీల్ కుమార్ గారి నుండి మా 7 నియోజకవర్గాలు ఉన్నటువంటి అందరం కూడా ఈరోజు ఆ కార్యక్రమంలో పాల్గొనటం, అందులో మేమందరం ఉన్నాం కనుక
తోటి శాసనసభ్యుడిగా ఆయన ఇబ్బందులు చెప్తే దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఎస్పీ గారిని కలవడానికి మేము అందరం వచ్చాం. దేవుడి దయ వల్ల మరి వీరిద్దరు కూడా ఒకరినొకరు అర్థం చేసుకుని ఈ పరిష్కారం చేసుకుంటారని మంచి వాతావరణం వస్తుందని నేను ఆశిస్తున్నాను.